పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన నేతగా పేరున్న కోటగిరి విద్యాధర్రావు తనయుడు కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. ఈ నెల 28వ తేదీన ద్వారకా తిరుమలలో జరిగే పార్టీ బహిరంగ సభలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా మంచి పాలనా అనుభవం సాధించారని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ తెలిపారు. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీధర్ వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఇప్పుడు 5 ఏళ్లు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. వారికి ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ పొందారు. నాన్నగారు ఎప్పుడు అనేవారు, నేను అపోజిషన్ లీడర్గా 89 నుంచి 94కి చేసిన తర్వాత ఒక మంచి నాయకుడిగా నేను అయినట్టు నాకు అనిపించింది అని అనేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ లీడర్గా అయిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి అవ్వడానికి టైం అయింది, ఆయన తయారై ఉన్నారు అన్న నాకు నమ్మకం. ఆయనతో కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అన్న ఆశయంతో ముందుకు వస్తున్నాను. తో కలిసి వైఎస్ఆర్ పార్టీలో 29వ తారీఖున ద్వారకా తిరుమల మీటింగ్ జరుగుతుంది. ఆయన సమక్షంలో పార్టీ జాయిన్ అవ్వబోతున్నాను. తిరుమలలో ఒక పెద్ద బహిరంగ సభ జరిపి ఆ బహిరంగ సభలో ఆయన జాయిన్ అవడానికి మరి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోతూ ఉన్నారు. చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ మరి ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీధర్ గారు జాయిన్ అవటం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. రాజకీయ కుటుంబ నేపథ్యంలో నుండి వచ్చి మరి రాజకీయ అవగాహన ఉన్నవారు, అదేవిధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలను, ముఖ్యంగా ఏలూరు ప్రాంత సమస్యలను కూడా పూర్తిగా అవగాహన కలిగిన వారు మరి మా పార్టీలో రావటం నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ